రండి, ఈ సమయంలో మనం ప్రభు యొక్క సన్నిధిలో వ్యక్తిగతంగా పరీక్షించుకుని ప్రభు యొక్క బలలో పాల్గొనక మునుపు మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. కొన్ని వాటర్ పెట్టాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడినను, మరియు నేను మొదటి వినిన స్వరం బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదని నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఇప్పటికే చాలా కోణాల్లో మనం ధ్యానిస్తూ వస్తున్నాము. సంఘం ఎత్తబడే విధానం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచ్చిన ఉన్న కోణాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. సంఘము ఎత్తబడే విధానాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటంటే, మొదటిగా ఎవరు ఎత్తబడుతున్నారంటే మరణము కాని నిద్రలో ఉన్నటువంటి వారు. ఎవరండి? మరణము కాని నిద్రలో ఉన్నటువంటి వారు. కాబట్టి మరణము కాని నిద్రలో ఉండేవారు మొదట ఎత్తబడుతున్నారు. అది మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూస్తూ వచ్చినట్టయితే 4వ అధ్యాయం 15 నుండి 17 వచనాల వరకు చూస్తూ వస్తున్నాం. కడబోర మ్రోగం మోగిన అనుభవాన్ని చూస్తున్నాం. నిద్రించిన వారు మొదటగా ఆయన సన్నిధిని చేరుతున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సో దీన్ని బట్టి మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే ప్రియులారా, సంఘము ఎత్తబడే విధానం మొదటిగా ఏంటంటే మరణము కాని నిద్రలో ఉండేవాళ్ళు ఎత్తబడుతున్నారు. ఎవరు? మరణం కాని నిద్రలో ఉండరు. ఆ తర్వాత సజీవమై నిల్చుని మనము ప్రభువుని ఎదుర్కోగలుగుతున్నట్టే సంఘం ఎత్తబడుతున్న కోణాన్ని మనం చూస్తున్నాం. సరే, మన సంగతి తర్వాత చూద్దాం. మొదటగా చూసిన కోణాన్ని చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పటికే ప్రభు వాళ్ళ దగ్గర అనేక కోణాల్లో మనం వాక్యాలు ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు మనం చూసేటటువంటి మరొక కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే మోషే యొక్క జీవితాన్ని కొన్ని విషయాలు మనకు దేవుడు బయలుపరుస్తూ వస్తున్నాడు. ఎందుకు? లూకా సువార్త 9వ అధ్యాయం మనం చూస్తూ వస్తున్నాము. 30వ వచనంలో 30-31లో మోషే మరి ఆయన యేసు ప్రభు వారికి ప్రత్యక్షమైన విధానం, సంఘం ఒక రోజు ఎలా ప్రభువుని ఎదుర్కొనిద్ది అన్నదానికి సాదృశ్యాలు మనం చూడగలుగుతూ వచ్చాము ఆరాధన. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, అసలు మన జీవితంలో మోషేలాగా ఉంటేనే మనం ఎత్తబడతాం సంఘంగా. మీకు అర్థమవుతుందండి? మోషేలాగా ఉంటేనే ఎత్తబడే కోణం మనకు ఉండిద్ది. మోషేలాగా లేకపోతే మనం విడవబడతాం. అసలు మోషే ఎలా ఉన్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపిన కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. 1000 కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడివి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన దేవుడి, ఆకాశం మహాకాశం పటజాలంత గొప్ప దేవుడివి, ఎవరు సమీపించరాని తేజస్సులో మీరు మాత్రం ఉండి అమరత్వాన్ని ఇస్తున్న గొప్ప దేవుడివి. ఆకాశం మీ సింహాసనం, భూమి పాదపీఠం చేసుకున్న దేవుడు అంతకే స్తుతిస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో కొన్ని లేఖన భాగాల్ని మోషే దైవజనుడు ప్రవక్త అయిన మోషే యొక్క జీవితం నుండి కొన్ని విషయాలు మేము ధ్యానించుకోబోతున్న సాయం చేయండి. మోషే యొక్క జీవితం, మోషే యొక్క అనుభవం ఎంతో అగోచరముగా మీరు సిద్ధపరుస్తూ వచ్చారు. తన జీవితాన్ని బట్టి మేమేమి నేర్చుకోవాలో, తాను ఎలా ఉండాడో అలా ఉంటే మేము సంఘంకి ఎత్తబడతామని, ఒకరోజు దేవుని రాజ్యానికి వస్తామని శుభప్రదమైన నిరీక్షణ మీరు మాకు ఇస్తున్నారు. మోషే ఎలా ఉన్నాడో అలాంటి జీవితం మేము కలిగి బలలో పాల్గొనే వారిమై సిద్ధపరచమని, పరలోకపు మోషేగా మీరు ఉన్నారు కాబట్టి మీ స్వరూపంలోకి కూడా మేము వచ్చినట్లు సిద్ధపరచమని వాక్యాన్ని అంతా దీవించండి. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని ప్రభా, బలహీనుని, ఎందుకు పనికిరానటువంటి వాడిని, ఎన్నిక లేని వాడిని, కింద కూర్చొని ప్రజలకు వాక్యం ధ్యానిస్తాను కూడా ఏమాత్రం యోగ్యత లేనివాడిని, అర్హమైన వాడిని కాదని ఒప్పుకుంటున్నా, అయోగ్యుని అని ఒప్పుకుంటున్నా. దేవా, దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనుడు మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయమైన గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడాను. నేను భౌతికంగా ఆత్మానుసారం కూడా ఎంతో బలహీనుడిని, మీరే శక్తి చేతనం బలము చేతనం కాక మీ ఆత్మ ద్వారా నడిపించి మహిమ పొందమని అక్కర తీర్చమని, వచ్చిన నీ బిడ్డలైన వారు ఎవరో కూడా అయోగ్యమైన రీతిలో బలలో పాల్గొనుకోకుండా ఎవరికి వారం సరి చేసుకుని మోసే లాంటి జీవితం కలిగి అలాంటి జీవితం కలిగిన వారమే బలలో పాల్గొన్నట్లు మమ్మల్ని సిద్ధపరచమని, ముందున్న సమయం ఎంత దీవించమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టు ప్రియులారా,
బైబిల్లో కొన్ని కోణాలు మనం చూడొచ్చు. ఏంటి మాట అంటే బైబిల్లో రాయబడిన కోణంలో మోషే యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మోషే యొక్క జీవితం అంటే, మోషే లాంటి జీవితం మనం జీవించాలి. సంఘముగా ఎత్తబడాలన్నా, సంఘముగా ఎత్తబడిన అనుభవం మనం ఉండాలన్నా మోషే లాంటి జీవితం మనకు అవసరం. మరి మోషే ఎలాంటి జీవితాన్ని జీవించాడు అని మన యొక్క జీవితంలో పరీక్షించుకున్నట్టయితే మొదటి కోణాన్ని మనం చూస్తాం. రండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వచనం వరకే కలిసి ఉన్నాయి. ఒకసారి మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వచనం వరకు ఉండి మనం చూసినట్లయితే చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుదనం కంటే విషయమైన నింద భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి మరో కుమార్తె కుమారుడిని అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు. ఏదైనా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. కానీ ఇక్కడ మోషే జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, కొన్ని మాటలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఏంటి మాట అంటే, ఒక కోణంలో చూసినట్లయితే మోషే భూమి మీద అలాంటి జీవితాన్ని జీవించాడంటే అల్పకాల పాపభోగమును ఏం చేశాడు చూడండి. అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే, అంటే మోషే యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే ఈ అల్పకాలం అంటే ఈ కాలము మనం భూమి మీద జీవించేదంతా కూడా అల్పకాలం. అంటే అల్పకాలం అంటే అర్థం ఏంటి? చిన్నదని అర్థం, కొంతకాలం అని అర్థం. కొంతకాలంతో కూడిన జీవితం కంటే విలువైన జీవితం కావాలని కోరుకున్నాడు మోషే. అందుకే మానవుని యొక్క జీవితం గురించి బైబిల్ ఏమంటుందంటే, కొంతసేపు కనబడి అంతలో ఆవిరైవై అయిపోయేటటువంటి జీవితం మంది. మోషే యొక్క జీవితం ఏంటంటే అల్పకాలము ఏం చేశాడు? అల్పకాలం పాపభోగము కంటే దాన్ని అనుభవించడానికి ఇష్టపడాల. అంటే కొంతకాలం పాపాన్ని, తన జీవితంలో కొంత సమయం పాపాన్ని, తన జీవితంలో కొంత సమయం పాపంలో ఉండటానికి ఇష్టపడాల మోషే. అల్పకాల పాపమును అనుభవించుటకు ఇష్టపడినటువంటి వాడు మోషే. కానీ మొదటి కోణాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ లోకయాత్రలో, ఈ లోక ముగింపులో మనం ఏ రోజు ఈ లోకం విడిచిపెడతాం తెలియదు. కాబట్టి అల్పకాలం అంటే కొంత సమయం సంతోషాన్ని ఇచ్చే పాపం. చూడండి, ఒక అబద్ధము కొంత సమయానికి వాడతాం, దానివల్ల మనకు సంతోషం ఉండొచ్చు, కానీ తర్వాత చాలా నష్టం ఉండేది. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, పాపం అన్నది కొంతవరకే. మానవుడి జీవితంలో పాపం అన్నది కొంత సంతోషాన్ని ఇచ్చేది ఉంటుంది. ఇప్పుడు మనం సపోజ్ సినిమాకి వెళ్ళారు అనుకోండి, ఎంతసేపు? కొంతసేపు సంతోషిస్తారు, అవునా కదా? ఒక సినిమాలో నేను చూసినప్పుడు సంగతి చెబుతున్నా, ఒక అరగంట కొంతసేపు ఫైట్లు ఉంటాయి, కొంతసేపు తిట్టుకుంటారు, కొంతసేపు కొట్టుకుంటారు, అవి ఇవి అన్నీ చేసుకుంటే సంతోషం ఎక్కడ వచ్చింది? ఓ పావు గంట అరగంట జోకులు పెట్టుకుంటారు. అంటే ఎందుకంటే లోకములో వీడియోస్ తీసే దాంట్లో కూడా సంతోషం లేదు, అది కూడా పరిపూర్ణమైన సంతోషం లేదు. కానీ ఇక్కడ మోషే యొక్క జీవితం ఏంటంటే అదంతా పాపం. ఆ ఐగుప్తి అనేది అసలు పెద్ద పాపం. ఆ పాపపు జీవితాన్ని వద్దనుకుంటున్నాడు మోషే. అది కొంతకాలం ఉండొచ్చు, కొంతకాలం సంతోషాన్ని ఇవ్వచ్చు, కొంతకాలం ఆనందాన్ని ఇవ్వచ్చు, మరి కొంతకాలం అష్టైశ్వర్యాలు ఇవ్వచ్చు, మరి కొంతకాలం ఘనతను ఇవ్వచ్చు. కానీ అది నాకు వద్దు. ఏమనుకుంటున్నాడు మోషే? అది నాకు వద్దు. నా జీవితంలో చూడండి, కొంత అల్పకాలం అంటే కొంత సమయం, కొంతకాలం పాపభోగం నాకు వద్దు, కొంతకాలం పాపభోగం నాకు వద్దని నిర్ణయించుకున్నాడు. ఈరోజు బలలో పాల్గొనే మనం, బల దగ్గరికి వచ్చిన మన క్రైస్తవ జీవితంలో మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, కొంత సమయం సంతోషాన్ని ఇచ్చే పాపాన్ని మనం కలిగి ఉంటే ఒకరోజు శాశ్వతమైన రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. ఏ రాజ్యాన్ని? శాశ్వతమైన రాజ్యాన్ని. మోషే దేన్ని కావాలనుకున్నాడు? శాశ్వతమైన రాజ్యాన్ని కావాలనుకున్నాడు. కాబట్టే
అల్పకాల పాపమును, కొంత సమయం పాపమును, కొంత సమయం సంతోషాన్ని ఇచ్చే పాపాన్ని వద్దనుకున్నాడు. అంటే తన జీవితంలో ఏం కావాలనుకున్నాడంటే పరిపూర్ణమైన విధానంలో సంతోషం, పరిపూర్ణమైన విధానంలో ఆనందం, ఎప్పటికుండే ఆనందం కావాలని కోరుకున్నాడు. కాబట్టి అల్పకాలం అంటే అతి చిన్నదైన తక్కువ సమయాన్ని సంతోషాన్ని ఇచ్చే పాపాన్ని విడిచిపెట్టుకున్నాడు. అది వద్దనుకుంటున్నాడు, అది గొప్పదిగా ఎంచుకోవట్లా. ఈరోజు మన జీవితాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఈ యొక్క అల్పకాల పాపభోగమును అనుభవించడానికి మనం ఇష్టపడకూడదు ఎప్పుడు కూడా. చాలామంది పాపంలో జీవించడానికి పాపాన్ని అనుభవిస్తూ వస్తారు. కానీ మోషే జీవితం వేరు. మోషే ఎలాంటి వాడంటే ఆ కొంతకాలం ఉండే పాపాన్ని అనుభవించడానికి ఇష్టపడతల్లా. ఆ పాపం నాకు వద్దు, ఆ పాప జీవితం నాకు అవసరం లేదు, నాకేం కావాలనుకుంటున్నాడు? శాశ్వతమైన రాజ్యం. అందుకే మోషే యొక్క జీవితాన్ని మనం గమనించినట్టు ప్రియులారా, మొట్టమొదటిగా మోషేలాగా మనం ఉండాలి. మోషే ఎలాంటి జీవితంతో ఉన్నాడంటే మొట్టమొదటిగా కొంత సమయము, అల్పకాలం అంటే కొంత సమయం పాపమును అనుభవించే జీవితం తనకు వద్దనుకున్నాడు. కొంతదైనా, చిన్నదైనా, పెద్దదైనా పాపం పాపమే కదా, అవునా కదా? చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే, చిన్న అబద్ధమైనా పెద్ద అబద్ధమైనా అబద్ధం అబద్ధమే. అంటే చిన్నగా పాపం చేసినా పెద్దగా పాపం చేసినా పాపం పాపమే కదా. అందుకే మోషే ఏం చేశాడు? చిన్నదైనా పెద్దదైనా ఆ అల్పకాల పాపమును అనుభవించడం కంటే నాకు దాన్ని విడిచిపెట్టడమే మంచిది. ఆ పాపాన్ని విడిచిపెట్టాడు. ఆ పాపం వైపు చూడటానికి కూడా ఇష్టపడాల. ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటే మనం గమనించుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, బలలో పాల్గొనేటప్పుడు కొంత సమయము సంతోషాన్ని ఇచ్చే పాపాన్ని బట్టి మనం జీవిస్తే ఒకరోజు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. నీవైనా నేనైనా సంఘంగా ఎత్తబడాలి. ఆయన స్వరక్తం ద్వారా కడగబడిన ప్రజలం మనం ఏం చేయబడాలా? ఎత్తబడాలి. ఒకరోజు విడవబడకూడదు. ఈరోజు మన జీవితాన్ని మనం గమనించుకున్నట్లయితే బలలో పాల్గొనక మునుపు నీవైనా నేనైనా మనమందరం, మనలో అల్పకాల పాపం ఉంటే మనం బలలో పాల్గొన్నది దేవునికి మహిమకరంగా ఉండదు. అల్పకాల పాపం అంటే కొంత సమయాన్ని సంతోషాన్ని ఇచ్చే పాపం, కొంత సమయం సంతోషాన్ని ఇచ్చే పాపంలో మనం జీవిస్తూ ఉంటే మన జీవితము దేవుని రాజ్యానికి వెళ్ళదు. సంఘముగా పరలోక రాజ్యానికి మనం ఎత్తబడలేం కూడా. సంఘముగా ఎత్తబడాలంటే అతి చిన్నదైనా పెద్దదైనా ఆ పాపాన్ని అనుభవించుకోకుండా దాన్ని విడిచిపెట్టినప్పుడే సంఘముగా మనం ఎత్తబడతాం. ఇది మొదటి కోణం. అంటే మనలో చిన్న పాపమైన ఉండకూడదు. ప్రభు అంటాడు కదా, నీ కంట్లో ఉన్న నలుసుని తీసుకోక ఎదుటి వ్యక్తి కంట్లో ఉన్న నలుసుని తీయడానికి ఇష్టపడతాను, నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోక అంటాడు. అంటే మనం నలుసును చూస్తాం, అది కూడా ఉండకూడదని ప్రభు అంటున్నాడు. కంట్లో పడ్డ నలుసు ఎంత ఉండిద్దండి? చాలా చిన్నది. ప్రభు కోరేది ఏంటంటే అది కూడా ఉండొద్దు. అంటే అంత చిన్న పాపం కూడా మనలో ఉంటే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. కానీ మోషే ఏం చేశాడు? ఈ చిన్నది అల్పకాల పాప భోగం అనుభవించే కంటే నాకు వద్దని విడిచిపెట్టుకున్నాడు. అలా విడిచిపెట్టుకున్న వారే ప్రభు వల్ల పాల్గొనడానికి యోగ్యులు. బలలో పాల్గొన్న ప్రభు మహిమపరచబడతాడు. ఇదన్నమాట మొదటి మాట. ఈ రెండో విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ మాట 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే, ఇక్కడ మనం చూడాల్సిన 2వ మాట, ఐగుప్తిలో ఉన్న ధనాన్ని ఇష్టపడని వాడుగా ఉంటాడు. ఎలా ఉన్నాడండి? ఐగుప్తిలో ఉన్న ధనాన్ని ఇష్టపడని వాడుగా ఉంటాడు. బైబిల్ ఏమంటుంది? నీ ధనం ఎక్కడుందో నీ హృదయము అక్కడ ఉందని బైబిల్ అంటుంది. చూడండి, మన ధనం ఎక్కడుందో మన హృదయం కూడా అక్కడే ఉండిద్దంట. ప్రభు చెబుతున్న మాటలు కదా అయ్యి. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉంటుంది. కానీ ఇప్పుడు మోషే దగ్గర ధనం ఎక్కడుంది? ఐగుప్తిలో ఉంది. మోషే ఉన్న చోట ధనం ఉంది. కానీ మోషే హృదయం ఎక్కడ ఉంది? ఐగుప్తిలో ఉందా? మోషే హృదయం ఎక్కడుందంటే దేవుని దగ్గర ఉంది. మీకు అర్థమవుతుందండి? మన హృదయం ధనం ఎక్కడుందో మన హృదయం అక్కడ ఉంటుంది. కానీ మోషే దగ్గర ధనం ఉంది,
కానీ ఆ ధనం దగ్గర మోసే హృదయం లేదు. మరి ఎక్కడ ఉంది? దేవుని దగ్గర ఉంది, క్రీస్తు దగ్గర ఉంది తన హృదయం. మీరు జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, మన హృదయము ధనాన్ని ఆశించింది. మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి, మంచి ధనాన్ని సంపాదించుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి బైక్ కొనుక్కోవాలను, మంచి ఇంకా ఫోన్ కొనుక్కోవాలను, ఇంకా మంచి మంచి అని ధనం మీద మన మనసు ఉండిద్ది ఎక్కువ శాతం. కానీ బైబిల్ అంటుంది నీ ధనం ఎక్కడుండునో నీ హృదయమో అక్కడే ఉంది. కానీ మోసే హృదయం అక్కడ లేదు. అది దేవుడు ఊరకనే మోసే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని ఊరకనే అంటున్నాడు ఆ దేవుడు. ఐగుప్తీలు ఎంతో ధనం ఉంది. ఐగుప్తీలు ఏముందండి? ఎంతో ధనం ఉంది. ఎంతో ధనముతో కూడినది ఐగుప్తిలో ఉంది. మరి ఐగుప్తిలో అంత ధనం ఉంది. అంత ధనాన్ని కూడా ఏమనుకుంటున్నాడు? నా హృదయానికి ఇది సరిపోదు. ఈ ఐగుప్తిలో ఉన్న ధనం నా హృదయానికి సాటి అనేది కాదు. నా హృదయం కోరుకుంటుంది ప్రభువుని, ధనాన్ని కాదు. నేను అనుకుంటా ఐగుప్తిలో ఉన్న ధనం అంతా కూడా తీసుకొచ్చి మోషే పాదాల దగ్గర పెట్టిన మోషే దేవుని కావాలని కోరుకుంటాడు, కానీ ధనాన్ని కోరుకోడు. ఎవరు కావాలని కోరుకుంటాడు? దేవుణ్ణే కావాలని కోరుకుంటాడు. చూడండి, ఐగుప్తి మొత్తంలో ఉన్న ధనం మొత్తం తీసుకొచ్చి మోషే కాళ్ళ దగ్గర పెట్టిన అదే కోరుకుంటాడు. నాకు దేవుడు కావాలని కోరుకుంటాడు, కానీ ధనాన్ని కోరుకోడు. అదే కోరుకుంటాడు. ఏది కోరుకుంటాడు? దేవుడే కావాలి. అంటే తన హృదయం ఎక్కడుంటుంది? అది ఇంపార్టెంట్. ఎక్కడ ఉంటుందండి? దేవుని దగ్గర. దేవుని దగ్గర తన హృదయం ఉంటుంది. దేవునికి ఆనుకుని తన హృదయం ఉంటుంది. ఇప్పుడు మన హృదయం ఎక్కడ ఉంటుందో మరి? మన హృదయం ఎక్కడ ఉంది? ఎందుకంటే బైబిల్ చెబుతున్న మాట, మన హృదయం దేవుని దగ్గర ఉండాలి. ఎక్కడ ఉండాలా? దేవుని దగ్గర. ఎప్పుడైతే మన హృదయం దేవుని దగ్గర ఉంటుందో అప్పుడు మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకునే వారుగా ఉంటాం, ఎన్నో దేవుని పొందుకునే వారుగా ఉంటాం. అప్పుడు మనం బలలో పాల్గొన్నా, అప్పుడు మనం బలలో చేయి వేసినా అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఎవరికి మహిమకరంగా? దేవునికే మహిమకరంగా ఉంటుంది. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, రెండో మాట, ఐగుప్తి ధనాన్ని ఇష్టపడల మోషే. ఏమి ఇష్టపడలేదండి? ఐగుప్తి ధనాన్ని కోరుకోవాలా. చాలాసార్లు మనం ఏం చేస్తారంటే, మనం కానీ కాదు, లోకంలో మన సంగతి కాదండి, చాలామంది ఏం చేస్తారంటే పిల్లలకి వివాహాలు చేయాలనుకున్నప్పుడు మంచి ధనవంతులను చూస్తారు. ఎవరిని చూస్తారండి? చాలా వరకే, అంటే అందరం కూడా అదే కోణంలో ఉంటాం. తర్వాత నేను కూడా అట్లా చూడొచ్చాము, చెప్పలేం. చాలామంది ఎలా చూస్తారు? మంచి ధనం ఉండాలి. మొన్న మధ్య ఒకరిని అడిగా, ఎవరిని అడిగితే వాళ్ళు చెబుతూ వచ్చారు, అబ్బాయికి 2 ఎకరాల పొలం ఉంది, అమ్మాయికి ఏముందని అడుగుతున్నారు. అంటే ఏంటంటే మనం వెనక బ్యాక్గ్రౌండ్లు చూస్తాం, ఏముంది. పెళ్లి కాకముందు అన్నీ ఉంటాయి, పెళ్ళైన తర్వాత తాగుడు, సిగరెట్లు, బానిసలు ఇంకా అన్నీ అయిపోతే ఆ ఉండదు కూడా అమ్మేస్తాడుగా. అంటే మనం చూసేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చూసి ఇస్తాం పిల్లల్ని, అబ్బాయికైనా అమ్మాయినైనా. కానీ ఇక్కడ మోషే అది చూస్తల్లా, ధనం కాదు చూసుకుంటుంది మోషే. ధనం ఎంత ఉంది, ఆస్తి ఎంత ఉంది అనుకుంటే మోషే ఐగుప్తులోనే ఉండేవాడు. ఇక దేవుని ప్రజలను ఎక్కడ నడిపించేవాడు? నమ్మకస్తుడు అన్న పేరు ఇంకెక్కడ ఉండేది? మోషేకి ఉండేది కాదు. మోషే అసలు ఐగుప్తి ధనం అంటేనే మోషేకి ఇష్టం లేదు. ఒక ఐగుప్తీయుడు దేవుని బిడ్డ మీద తిరగబడినప్పుడు మోషే ఐగుప్తుని చంపేసేసేస్తాడు. ఎందుకంటే మోషే ఐగుప్తిలో పెరుగుతున్నా, రాజు దగ్గర పెరుగుతున్నప్పుడు కూడా ఇశ్రాయేలు మీదే మనసు ఉంది, కానీ ఐగుప్తుల మీద మనసు లేదు. మరి అంటే చూడండి, ఐగుప్తి ధనం మీద తన హృదయం లేని వాడుకుంటూ వచ్చాడు మోషే. అందుకే మోషే యొక్క జీవితం ఏమైందండి? నమ్మకమైన జీవితంగా జీవించబడుతుంది. దేవుడే గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, అతను వంటి వాడు లేడు. ఎంత గొప్ప సాక్ష్యం. ఈరోజు మనం అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అలాంటి సాక్ష్యం ఉండాలంటే మనం ఏం చేయాలా? మన హృదయం ధనం మీద కాదు. ఎక్కడికి వెళ్ళాలి? మన హృదయం క్రీస్తు మీదకి రావాలి. బల్లలో పాల్గొనే మన హృదయం క్రీస్తు వైపు ఉండి దేవుని వైపు ఉండాలని యేసు ప్రభువారు మన కొరకే కలువరిశిల్లో రక్తం కార్చి తన దేహం దున్నబడి మన కొరకే కలువరిశిల్లో చనిపోయి తిరిగి లేచాడు. అయితే ఇప్పుడు మన హృదయము దేవుని వైపు ఉండాలి. ఐగుప్తి ధనభోగంతో కూడిన దాంతో ఉండకూడదు.
దేవుని వైపు ఉండాలి. మోషే దేవుని వైపు తన హృదయం ఉంది, ధనం వైపు తన హృదయం లేదు. అందుకే మోషే దేవుని ఇల్లంతటా నమ్మకస్తుడు. నేను అనుకుంటే ఒకరోజు పరలోక రాజ్యంలో కూడా దేవుడు మోషేకి ప్రత్యేకమైన స్థానం ఇస్తాడేమో. ఎందుకంటే ఐగుప్తి ధనాన్ని కోరుకోలేదు కదా, క్రీస్తుతో ఇప్పుడు ఎంత గొప్పదని ఎంచుకున్నాడు. తర్వాత ఐగుప్తి ధనం మీద తన హృదయం లేదు. కాబట్టి ఈరోజు మన జీవితాలు బలలో పాల్గొనక మనకు ఎలా ఉండేవో పరీక్షించుకుందాం. ఓ రోజు నీవు నేను సంఘంకి ఎత్తబడాలి. సంఘంకి ఎత్తబడాలంటే మన జీవితాలు ఎలా ఉండాలి? అల్పకాల పాపభోగం అనుభవించకూడదు. సంఘముగా మనం ఎత్తబడాలంటే ఐగుప్తి ధనం మీద మనసు ఉండకూడదు, హృదయం ఉండకూడదు, క్రీస్తు మీద ఉండాలి. మూడో మాటను చూద్దారండి. మూడో మాటను చూసినట్టే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం, 24 నుండి కలిసి ఉండే 24, 25, 26 చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తున్న మూడో మాట ఏంటి? మూడో మాట ఏంటంటే, ఒకటి, మోషే ఎలాంటి జీవితం కలిగిన వాడంటే మొట్టమొదటిగా ఎలాంటి జీవితం కలిగిన వాడు? అల్పకాల పాపభోగమును అనుభవించినటువంటి వాడు. దాన్ని వద్దనుకుంటున్నవాడు. కొంత సమయం పాపాన్ని బట్టి సంతోషించేవాడు కాదు, క్రీస్తులో సంతోషాన్ని కోరుకుంటున్నాడు. 2, ఐగుప్తి ధనానికి ఇష్టపడతల్లా. ఐగుప్తి ధనం మీద తన హృదయం లేదు. ఎంత ధనం ఉండ? ప్రభువు మీద ఉంది తన హృదయం. 3, మనం చూస్తున్న మాట ఏంటి? మూడవదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి మేలని ఎంచాడు. ఎవరితో? దేవుని ప్రజలతో. అంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు, కానీ ఐగుప్తిలో ఉండి సంతోషించడానికి ఇష్టపడతలా. ఆ ధనభోగం అంటున్నారు కదా, ఆ వైభోగాన్ని ఇష్టపడతలా. ఇప్పుడు రాణి కుమారుడు తర్వాత ఏమవుతాడు? రాజు అవుతాడు. ఏమవుతాడు? రాణి కుమారుడు రాజు కాకుండా భటుడు అవుతాడా? అవడే, రాజు అవుతాడు. కానీ మోషే ఏం చేస్తున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ మేలని ఎంచుకుంటున్నాడు. అంటే బైబిల్లో భక్తుడు కూడా అంటాడు. ఏమంటాడు? దావీదు రాజు భక్తుడు అనుకుంటా అంటాడు, శ్రమల రాక మునుపు నేను దారి తప్పి తిరిగి తిని శ్రమల రావటం నాకు మేలాయని అంటాడు. ఎందుకు? శ్రమలు రాక మునుపు దారి తప్పి తిరిగాను, ఇప్పుడు శ్రమలు రావటం నాకు మేలే. ఎందుకంటే ఆ శ్రమ ద్వారా నేను దేవుని దగ్గరకు వస్తున్నా. ఒక శ్రమ నాకు రావటం ద్వారా నేను క్రీస్తు దగ్గరకు వస్తున్నా. ఒక శ్రమ నాకు రావటం ద్వారా నేను దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆశ్రయించడం ద్వారా దేవునికి నేను సమీపస్తుడు అవుతున్నానని సంతోషిస్తున్నారు భక్తులు కూడా. మోషే జీవితం అదే. క్రీస్తుతో ఏమంటారు, ఐగుప్తుతో కూడా ధనభోగాన్ని ఇష్టపడతల్లా. మరి ఏమి ఇష్టపడుతున్నాడు? క్రీస్తు దేవుని ప్రజలతో కూడిన శ్రమ మేలని ఎంచుతున్నాడు. ఆ ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఏమేస్తున్నాడండి? దేవుని ప్రజలతో ఉండాలి. ఆ ప్రజలతో పాటు నేను కూడా శ్రమ పడాలి. ఆ ప్రజలు ఎలాంటి శ్రమను అనిపిస్తున్నారో నేను కూడా అలాంటి శ్రమను అనిపించి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా? దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అంటే మోషే యొక్క జీవితాన్ని చూసినట్టయితే శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు, కానీ శ్రమలో నుండి తప్పించుకోవడానికి ఇష్టపడలా. ఇప్పుడు ఐగుప్తిలో ఉంటే, ఐగుప్తి రాజు దగ్గర ఉంటే తనకేమైనా శ్రమ వచ్చిద్దా? తనకైనా శ్రమలు ఉంటాయా? ఏముండవు. తన కాళ్ళకాడికి అన్నీ వచ్చేస్తాయి. తినేవి కానీ ఉండే కానీ అన్నీ వచ్చేస్తాయి. కానీ మోషే అది కోరుకున్నాడా? కోరుకోలే. మరి ఏం కోరుకున్నాడు మోషే? శ్రమలు కోరుకున్నాడు, కానీ ఆ ధనభోగాన్ని కోరుకోలే. మోషే ఏం కోరుకున్నాడు? శ్రమను కోరుకున్నాడు. దేవుని ప్రజలతో ఉండే శ్రమ చాలు. దేవుని ప్రజలు ఎలాంటి శ్రమలైతే అనుభవిస్తున్నారో, దేవుని ప్రజలు ఎలాంటి శ్రమలు అయితే ఉండారో ఆ శ్రమ నేను అనుభవించాలే, కానీ ఈ యొక్క అష్టైశ్వర్యాలు నాకు అవసరం లేదు, ఈ యొక్క ఘనత నాకు వద్దు, ఈ యొక్క మహిమ నాకు వద్దు, ఈ ఘనతతో కూడిన వైభోగం నాకు వద్దు అని అనుకున్నాడు. కాబట్టే యేసు ప్రభువారి ఎదుట ప్రత్యక్షం కాబడుతూ వచ్చాడు మోషే. ఎందుకు అవుతూ వచ్చాడు? యేసు ప్రభు ఎదుట ప్రత్యక్షం అవుతూ వచ్చాడు మోషే. ఎందుకంటే మోషే యొక్క జీవితంలో అల్పకాల పాపాన్ని చేయలా, దాన్ని అనుభవించడానికి ఇష్టపడలా. 2, ఐగుప్తి ధనాన్ని కంటే కూడా క్రీస్తు మీద తన హృదయం పెట్టుకున్నాడు. 3, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి
యేసు ప్రభువారు కొండెక్కినప్పుడు ప్రభు దగ్గరికి ప్రత్యక్షమైన వాడిగా మోషేని మనం చూడగలుగుతూ వస్తున్నాం. సంఘము ఈ రీతిలో ఉంటే ఓ రోజు ప్రభు దగ్గరికి వెళ్తాం, ప్రభుని మనం చూడగలుగుతాం. అర్థమవుతుందండి? సంఘం ఈ రీతిలో ఉంటే, కొన్ని వాటర్ పెట్టినాము. సంఘం ఈ రీతిలో ఉంటే ఓ రోజు మనం ఎత్తబడతాం, ఇంకా ఏం చేయబడతాం. ఓ రోజు ఎత్తబడిన తర్వాత ప్రభు దగ్గర కూడా మనం వెళ్తాం. అలా వెళ్ళాలంటే, సంఘంగా ఎత్తబడాలంటే మనం ఎలా ఉండాలా? అల్పకాలం సంతోషాన్ని ఇచ్చే పాపాన్ని మనం అనుభవించకూడదు. ఐగుప్తి ధనభోగం మీద మనసు ఉండకూడదు. 3 ఏంటండి? 3వదిగా దేవుని ప్రజలతో శ్రమను గొప్పగించుకోవాలి. మోషే యొక్క జీవితంలో నేను అనుకుంటా, దేవుని ప్రజలతో పాటు మోషే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా స్టే చేసినప్పుడు, అరణ్యంలో ఎక్కడన్నా రాత్రిపూట ఎప్పటికప్పుడు పడుకోవడానికి స్థలం ఉన్నప్పుడు మోషే నేను అనుకుంటా అవసరమైతే కిందే పడుకుని ఉంటాడు, నేల మీద పడుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ప్రభు నడిపింపు, అది ప్రభు నడిపింపులో ప్రభు ఏది అనుమతించినా దాన్ని చేయడానికి ఇష్టపడేవాడు. ఈరోజు మన జీవితం ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి. ప్రియులారా, ఎందమాట ఇది? 3వదిగా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని మనం ఎంచాలి. ఏం చేయాలా? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని మనం ఎంచాలి. మనం ఎప్పుడూ కూడా సంతోషాన్ని కోరుకోకూడదు, ఆనందాన్ని కోరుకోకూడదు. మనం అనుకుంటా దేవుని మందిరానికి వచ్చి, ప్రభా నాకు నా కుటుంబానికి ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు వస్తున్నాయి అనుకుంటాం. మోషే ఏం చేశాడండి? ఎందుకు నాకు వస్తున్నాయి అని ఎప్పుడు అడగలా. మరి ఏం చేశాడు? దేవుని ప్రజలతో నేను కూడా శ్రమ అనుభవించాలనుకున్నాడు. రాజు తర్వాత రాజు అంతటో ఈయనప్పుడు కూడా శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఎవరైతే శ్రమ అనుభవించడానికి ఇష్టపడతారో, అది మేలని ఎంచుతారో, శ్రమ నాకు మేలే అని ఎంచిన వారు మాత్రమే సంఘముగా ఎత్తబడతారు. ఈ శ్రమలు నాకెందుకు ఇచ్చావు ప్రభా, ఈట నాకెందుకు ఇచ్చావు అని దేవుణ్ణి నిందించి అవమానించేటటువంటి వారు సంఘముగా ఎత్తబడలేరు. ఇదన్నమాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దాం. నేను 4వ మాటను మనం చూసినట్టయితే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:26 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చాలా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కూడా 4వదిగా, ఫరో కుమార్తె యొక్క కుమారుని అని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. చూడండి, మోషే యొక్క జీవితం ఏంటంటే, ఫరో యొక్క కుమార్తె పెంచింది ఫరో కుమార్తె, చావు కాకుండా కాపాడింది ఫరో కుమార్తె. ఇక అర్థమవుతుందండి? మోషేని జమ్మిపెట్టులో పెట్టినప్పుడు ఆ పిల్లవాడిని కాపాడింది ఎవరు? ఫరో యొక్క కుమార్తె. స్నానం చేయడానికి వచ్చినప్పుడు జమ్మిపెట్టులో ఇరుక్కున్న మోషేని చూసి ఆమెను తీసుకొస్తుంది. మోషేని పాలిచ్చి పెంచమని ఆజ్ఞాపించింది ఎవరు? ఫరో కుమార్తె. సమయం వచ్చినప్పుడు మోషే ఎవరి దగ్గర తీసుకురాబడితే వచ్చాడు? ఫరో కుమార్తె దగ్గరికి. మోషే ఎక్కడుంటూ వస్తున్నాడు? ఫరో కుమార్తె దగ్గరగా. అంటే తన జీవితం మొత్తం మీద ఫరో కుమార్తె మీద ఆధారపడింది, కానీ తన జీవితంలో తాను ఎలా ఉండాలనుకున్నాడు? చూడండి, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదంట. ఎవరన్నా వచ్చి స్నేహితులు వచ్చి, అరే మోషే నువ్వు ఫరో కుమారుడు కాదంటే, నేనెందుకు ఫరో కుమారుణ్ణి? నా తల్లి ఉంది, నా సహోదరులు ఉండారు, నా అన్నదమ్ములు ఉండారు. ఏదో దేవుని కృపను బట్టి నేను చావకుండా కాపాడటానికి దేవుడు ఆమెను వాడుకున్నాడు, కానీ నేను ఫరో కుమార్తెను ఎందుకు అవుతాను అంటే అనిపించుకోవడానికి ఇష్టపడతల్లా. అసలు అనిపించుకోవడానికి ఇష్టపడతల్లా. నేను ఫరో కుమార్తెని అని అనిపించుకోవడానికి, క్షమించండి, ఫరో కుమార్తె యొక్క కుమారుని అని అనిపించుకోవడానికి ఇష్టపడతల్లా. మరి ఎవరని పిలువబట్టడానికి ఇష్టపడుతున్నాడంటే దేవుని బిడ్డ అని పిలువబట్టడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని కుమారుడు అని పిలువబట్టడానికి ఇష్టపడుతున్నాడు. నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని పిలువబట్టడానికి ఇష్టపడుతున్నాడు.
కానీ ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి అయితే ఇష్టపడతల్లా. కొన్ని పర్యాయంలో, కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో బైబిల్లో రాయబడిన మాట నెరవేర్చబడింది. ఏమని? మిమ్మల్ని బట్టి నా నామం అన్ని జనుల ఎదుట దూషించబడుతుంది అంటారు. మనమేమో ఫరో కుమార్తె కుమారుడు ఉండడానికి ఇష్టపడని వారు ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం చేసే తప్పులను బట్టి అన్యులు కూడా దేవుని నామాన్ని దూషిస్తారు. ఏం చేస్తారండి? దేవుని నామాన్ని దూషిస్తారు. వీళ్ళు కూడా దేవుని బిడ్డలేనా? దేవుని బిడ్డలంటే ఇలా ఉండొచ్చా? ఇలా చేయొచ్చా? ఇలా ప్రవర్తించవచ్చా? ఇదేనా వాళ్ళు నేర్చుకుంది? ఇదేనా వాళ్ళ జీవితంలో వాళ్ళు నేర్చుకుంటుందని? చాలామంది అవమానిస్తారు. చాలామంది ఏం చేస్తారు? అవమానించేవారు ఉంటారు. అంటే మనము ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే లోకానుసారమైన బిడ్డలుగా ఉండటానికి కూడా ఇష్టపడతాం. లోకంతో కూడిన బిడ్డలుగా ఉండడానికి ఇష్టపడతాం. దాని సాదృశ్యం ఏంటో చెప్పమంటారా? లోకంలో ఏ ఆచారాలు ఉంటాయి అవన్నీ మనం చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలకు ఉండి రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది కూడా లోకంలో ఏ ఆచారాలు అయితే ఉంటాయి అవన్నీ చేస్తూ ఉంటాం. అంటే ఇంకా మనం ఏంటి? ఫరో యొక్క కుమారుడుగా ఉండాము, అంతే. కుమార్తెగా ఉండాం. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తె ఇంకా పిలువబడతల్లా. ఈ లోక ఆచారాలన్నిటి నుండి విడుదల పొందినప్పుడు అప్పుడు నిజంగా దేవుని కుమారుడు కుమార్తె అని పిలువబడతాం. ఇంకా సగం దేవుల్లో ఉంటూ, సగం దేవుల్లో జీవిస్తూ, సగం రక్షణ అనుభవం ఉంటూ, సగం మారుమనసు పాప క్షమాపణ అనుభవం ఉంటూ, సగమేమో లోకంలో జీవిస్తున్నామంటే అర్థం ఏంటి? మళ్ళీ లోకాచారం, లోక అలవాట్లు, లోక పద్ధతులు మనం విడిచిపెట్టాం అంటే అర్థం ఏంటి? ఇంకా మనం ఫరో కుమార్తె యొక్క కుమార్తెలుగానే ఉన్నాం. ఇంకా మనం ఎలా ఉన్నాం? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమార్తెలుగానే ఉన్నాం. ఆ టీవీ విడిచిపెట్టం, సినిమాలు విడిచిపెట్టం, సీరియల్స్ విడిచిపెట్టం, అబద్ధాలు విడిచిపెట్టం, మోసాలు విడిచిపెట్టం, దొంగతనం విడిచిపెట్టం, మన నోటి నుండి వచ్చే అపవిత్రమైన మాటలు విడిచిపెట్టం. ఇంకా మనం దేవుని బిడ్డ అయ్యామని ఎట్ట రుజువు? ఏ విడిచిపెట్టం. మరి దేవుని బిడ్డ ఎలా అవుతా? నీవని నేనని ఎలా అవుతాం? మోషే ఏం చేశాడంటే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు ఉండడానికి ఇష్టపడలా. నేనేంటి? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు ఉంటావేంటి? నాకొద్దు, నేను ఖచ్చితంగా దేవుని బిడ్డగానే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకనే కదా దేవుని ప్రజలతో కూడిన శ్రమ మేలనించింది. ఊరకనే దేవుని ప్రజలతో కూడిన శ్రమ మేలనించాడా? అది వద్దనుకున్నాడు కాబట్టే. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉండడానికి ఇష్టపడలేదు కాబట్టే, అలా నేను ఉండనని ఎంచుకున్నాడు కాబట్టే ఇప్పుడు ఎలా ఉంటున్నాడు? దేవుని బిడ్డగా ఉన్నాడు. అందుకే దేవుడు సాక్ష్యం ఇస్తాడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఒక సందర్భంలో ఫరో కూడా అంటాడు, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో, లేకపోతే నేను చంపేస్తానంటాడు. రేపు నువ్వు నాకు కనబడి నీ ఎడలా అని అంటాడు. మోషే కూడా కోపంతో వచ్చేస్తాడు. మరలా దేవుడు మాట్లాడితే వెళ్తాడు, తప్పదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మోషే చూడండి ఐగుప్తులోకి ఎప్పుడు వెళ్ళాడు? చిన్నప్పుడు ఫరో యొక్క కుమార్తె పెంచింది, కానీ మోషే వెళ్ళిపోయాడు ఐగుప్తు నుండి. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాడు ఐగుప్తుకి? ప్రభు ప్రత్యక్షమే మాట్లాడినప్పుడు, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ప్రభు మాట్లాడినప్పుడు అప్పుడు మోషే వెళ్ళాడు. అప్పుడు మోషే వెళ్తూ వచ్చాడు. అంటే మోషే యొక్క జీవితాన్ని మనం చూడండి. దేవుడు మాట్లాడితేనే వెళ్ళాడు తప్పక తనంతట తాను మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళా. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు ఉండటానికి ఐగుప్తుకి వెళ్ళా. దేవుని యొక్క కుమారుడుగా ఐగుప్తుకి వెళ్ళి దేవుని ప్రజలు మరలా బయటికి తీసుకురావడానికి వెళ్ళాడు. ఇక్కడ మోషే యొక్క జీవితం ఏంటంటే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు ఉండడానికి ఇష్టపడటానికి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాలా. అలా వెళ్ళిన ఎడల ఐగుప్తి రాజుకి రాజ్యంలో ఉండేవాడుగా. కానీ ఐగుప్తి రాజుని ఎందుకు ఎదిరిస్తున్నాడు? ఐగుప్తి రాజు మీద ఎందుకు తీర్పులు తీసుకొస్తున్నాడు? దేవుని యొక్క తీర్పులు. ఐగుప్తి రాజుకి ఎందుకు దేవుని ప్రజలు దేవుని సేవించడానికి వెళ్ళనిమ్మని చెప్పి ఎందుకు ఐగుప్తి రాజుకు బుద్ధి చెబుతున్నాడు? ఎందుకంటే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు ఉండటానికి ఇష్టపడల్లా. మరి ఎలా ఉంటున్నాడు? ఎలా ఉంటున్నాడంటే దేవుని యొక్క కుమారుడుగా,
దేవుని యొక్క కుమారుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు బలలో పాల్గొనే మనం చూడండి ప్రియులారా, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అంటే ఈ లోకానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తే ఖచ్చితంగా మనం దేవుని రాజ్యానికి వెళ్ళాం. సంఘముగా ఉండే స్థితిలో నుండి నీవు నేను విడవబడతాం ఈ లోకము లోకాచారాలు ఉన్నప్పుడు. కానీ మనం ఎలా ఉండాలంటే మోషేలాగా ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడకోమంటే మరలా మనం పాపులమని, మరలా మనం లోకంలో జీవిస్తున్నామని, మరలా మనం అపవిత్రమైన జీవితం జీవిస్తున్నామని అనిపించుకోకుండా, జీవితాన్ని జీవించుకోకుండా ఒక మంచి జీవితాన్ని జీవించినప్పుడు క్రీస్తులో మనకెంతో ఆశీర్వాదం ఉంది. అలాంటి వారే బలలో పాల్గొనడానికి యోగ్యులు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి 4వ మాట మనం చూస్తున్నాం. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడతల్లా. ఈరోజు మనం దేన్ని ఇష్టపడుతున్నాం? ప్రభు వల్ల పాల్గొనబోతున్నాం, ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాం, ప్రభు యొక్క బలలో చేయవేయబోతున్నాం. మనం దేన్ని ఇష్టపడుతున్నాం? దేవుని కంటే ఎక్కువగా దేన్ని ఇష్టపడుతున్నాం? మనం దేని మీద ఎక్కువ మనసు ఉంటుంది? దేని మీద ఎక్కువ మన మనసు కేంద్రీకృతమై ఉంటుంది? ఎక్కువగా మన మనసు, మన దృష్టి దేని మీద ఉంటుంది? ప్రభు అంటాడు కదా, నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండేనని మొదటి రాజుల గ్రంథంలో ప్రభు అంటాడు. ప్రభు మాట్లాడుతూ వస్తాడు, నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉన్నాను. దేవుని దృష్టి దేవుని మందిరం మీద ఉంది. దేవుని దృష్టి దేవుని ప్రజల మీద ఉంటుంది. దేవుని దృష్టి దేవుని ప్రజలు బలలో చక్కగా పాల్గొనాలని ఉంటుంది. మనము ఎలాంటి ఆలోచన, ఎలాంటి దృష్టి కలిగి ఉన్నాం? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమార్తెలుగా ఉంటే మనం బలలో పాల్గొనడానికి యోగ్యులేం కాదు. అట్లని కాకుండా, అట్లా నాకు వద్దు, ఆ జీవితం వద్దని, దేవుని బిడ్డగా నేను ఉండాలని ఇష్టపడుతున్నానని ఒకవేళ ఫరో కుమార్తె యొక్క కుమారుని యొక్క స్వభావం మనలో ఉంటే దాన్ని సరి చేసుకున్నప్పుడు మనం ఎలా ఉంటామండి? యేసు ప్రభు వారి యొక్క స్వరూపంలోకి వస్తాం. అప్పుడు మనం బలలో పాల్గొన్న దేవునికి మహిమ వచ్చింది. ఎవరికి వచ్చిందండి? దేవునికి. కాబట్టి ఈరోజు మన జీవితం ఏంటంటే దేవునికి మహిమ రావాలా. ఫరో కుమార్తె యొక్క కుమారులు అనిపించుకోకూడదు. ఇంకా మనం అనిపించుకోవడానికి మనం రక్షించబడిన వారం, మారుమోసు పొందిన వారం, బాప్తిసం తీసుకున్న వారం, ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారం. ఇంకా మనం ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారులు అనిపించుకోవటం ఏంటి? ఒకప్పుడు అనిపించుకున్నాం, అది లోకంలో ఉన్నప్పుడు. ఒకప్పుడు అనిపించుకున్నాం, అది పాపంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు అనిపించుకోకూడదు ఇక. ఎందుకని? ఈ జీవితం వేరు, ఈ జీవితము వేరు, ఈ ప్రవర్తన వేరు. ఇప్పుడు మనం జీవించే జీవితం, మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ప్రభు నిమిత్తమే మనం జీవిస్తున్న జీవితం ఇది. కాబట్టి ఈ లోకానుసారమైన దాంట్లో పడిపోయి జీవితంను మనం నష్టపరుచుకుని, జీవితంలో ఎన్నో నష్టాలు తెచ్చుకుని నష్టపోకూడదన్నదే ప్రభు యొక్క కోరిక. మోషే లాంటి జీవితం మనం ఈ భూమి మీద జీవించాలి. ఆయన ఎలాగైతే ఫరో యొక్క కుమారుడు ఉండటానికి ఇష్టపడలేదో అలా మనం ఈ లోకానుసారులుగా ఉండటానికి ఇష్టపడకూడదు. బైబిల్లో ఒక మాట ఉంది, ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకూడదు. ఆ ప్రేమించే వాళ్ళే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమార్తెలు. ఈ లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించినటువంటి వారు దేవుని యొక్క కుమార్తెలు. ఇప్పుడు మోషే ఎలా ఉన్నాడు? ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తల్లా, దేవుని ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుని కుమారుడుగా ఉన్నాడు. మనం కూడా అలా ఉండాలి. అందుకే కదా ఎన్నోసార్లు మనం చూస్తూ వచ్చాం. మోషే గురించి దేవుడు కూడా అంటాడు, తన సొంత సహోదరి మోషే మీద సనుగులు గొనుగులు ఉంటాయి. మోషేనేనా ఈ పని చేసేది? మోషేతేనా దేవుడు మాట్లాడేది? మాతో కూడా దేవుడు మాట్లాడతలేదా? మేము కూడా ప్రవర్తనం కాదా అని చెప్పుకుంటూ వస్తారు. అప్పుడు ప్రభు మాట్లాడతాడు, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మోషే ఎలాంటి వాడో తెలుసా మీకు? అసలు మోషే ఎలాంటి వాడో తెలుసా? మేము మోషే ఎలాంటి వారు అని మీరు ఎలా చెప్పుకుంటారు? అసలు ఎలా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు మీరు? నేను మోషే లాంటి వారినని, దేవుడు మోషే మాట్లాడి మాతో కూడా మాట్లాడుతున్నాడని ఎలా అనుకుంటున్నారు మీరు?
అహరోనుకి దేవుడు ఎవరండి? అహరోనుకి దేవుడు ఎవరు? మోషే. దేవుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో చెబుతూ వస్తాడు, 3-4 అధ్యాయాలు. మోషే అంటాడు, అయ్యా నేను నత్తివాడిని మాట్లాడలేనన్నప్పుడు నీ నోటికి బొరగా. మోషేకి నువ్వు అహరోనుకు నువ్వు దేవుడుగా ఉంటావు అంటాడు. దేవుడు తన స్థానాన్ని మోషేకి ఇచ్చాడు. అంత గొప్పవాడు మోషే. మోషే గురించి ఇంకా దేవుడు అంటాడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. మీరు నమ్మకస్తులా? మీరు నమ్మకస్తులా? నా స్థానాన్ని నేను మీకు ఇవ్వలా, మోషేకి ఇచ్చా. ఎవరికి ఇచ్చానంటాడండి? మోషేకి దేవుడు తన స్థానాన్ని ఇచ్చాడు, కానీ అహరోనుకి మిరియాముకి ఇవ్వలా. వాళ్ళు ఏమంటున్నారు? మేము కూడా మాట్లాడతాం దేవునితో. మోషేని బట్టే దేవుడు వీళ్ళతో మాట్లాడుతుంది. అది అర్థం చేసుకోవట్లా. ఎవరిని బట్టండి? మోషేని బట్టే దేవుడు అహరోనుతో మిరియాముతో మాట్లాడుతుంది. కాబట్టి మోషే లాంటి జీవితం మన జీవితాల్లో ఉండాలి. కాబట్టి మోషే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకోవడానికి ఇష్టపడాల. ఎందుకంటే ఆ జీవితం కరెక్ట్ అయింది కాదు, దేవుని బిడ్డగా ఉండాలనుకుంటున్నాడు. అలా మనం కూడా దేవుని బిడ్డలుగా లోకానుసారమైన వాటి నుండి విడుదల పొంది దేవుని బిడ్డలుగా ఉండటం కొరకై మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన జీవితం మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేది. అప్పుడే మనం సంఘంగా ఎత్తబడతాం. అలాంటి జీవితం కలిగి మనం జీవించాలి. లోకానుసారమైన ఆచారాలు వదిలిపెట్టి ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉండకోకుండా దేవుని కుమారులుగా ఉండటం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. అలా ఉన్నప్పుడే బలలో పాల్గొనాలి. ఇదేనా మాట? 4